ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో సంతాన ప్రాప్తిని, పితృదోష నివారణను ప్రసాదించే అత్యంత శక్తివంతమైన పర్వదినం శ్రావణ పుత్రదా ఏకాదశి. శ్రావణ మాసం శుక్లపక్షంలో వస్తుంది. సంతానం లేని వారికి సంతాన భాగ్యాన్ని కలిగించే అత్యంత శక్తివంతమైన వ్రతం కావడంతో దీనికి పుత్రదా ఏకాదశి అనే పేరు వచ్చింది. సంపూర్ణ వ్రత కథ. పూర్వం మాహిష్మతి నగరంలో మహిజిత అనే రాజు పాలించేవాడు. ఆయన చాలా ధర్మపరుడు, ప్రజలను సొంత పిల్లల్లా చూసుకునేవాడు. కానీ ఎంతకాలమైనా అతనికి సంతానం కలగలేదు. వయసు పైబడటంతో రాజు తీవ్ర ఆందోళనకు చెంది పండితులను, సన్యాసులను పిలిపించి తన బాధను చెప్పుకున్నాడు. రాజ్య సంక్షేమం కోసం పండితులు లోమస మహర్షి అనే గొప్ప జ్ఞాని దగ్గరకు వెళ్ళారు. లోమస మహర్షి తన దివ్య దృష్టితో రాజు పూర్వజన్మను చూసి ఇలా చెప్పారు. రాజు పూర్వజన్మలో ఒక వైశ్యుడు తీవ్రమైన ఎండలో దాహంతో తపించిపోతూ ఒక చెరువు దగ్గరకు వెళ్ళాడు. అక్కడ ఒక ఆవు, దాని దూడ నీళ్లు తాగుతుండగా రాజు ఆ ఆవును పక్కకు తోసి తాను ముందు నీళ్లు తాగాడు. దప్పికతో ఉన్న ఆవును తోసివేసిన పాపం వల్ల ఈ జన్మలో సంతానం లేకుండా పోయింది. అయితే ఆయన చేసిన మంచి పనుల వల్ల రాజు అయ్యాడు. ఈ పాప పరిహారానికి ఏం చేయాలని పండితులు అడగ్గా లోమస మహర్షి శ్రావణ శుక్ల ఏకాదశి వ్రతం చేయమని సూచించారు. రాజు, ఆయన భార్య శ్రద్ధగా ఈ పుత్రదా ఏకాదశి ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని తులసీ దళాలతో పూజించి ద్వాదశి రోజున పారణ చేశారు. ఈ వ్రత ప్రభావంతో రాణి గర్భవతి అయి ఒక తేజోవంతమైన కుమారునికి జన్మనిచ్చింది. పూజా విధానం, దాని నియమాలు. ఉపవాసం. దశమి రాత్రి నుంచే సాత్విక ఆహారం తీసుకోవాలి. ఏకాదశి రోజు రోజంతా పూర్తి ఉపవాసం లేదా ఫలహారం ఉండాలి. విష్ణు పూజ. శ్రీ మహావిష్ణువు లేదా సంతాన గోపాలస్వామి విగ్రహానికి అభిషేకం చేసి పసుపు, పూలు, తులసీ దళాలు, పండ్లు సమర్పించాలి. జపం. ఓం నమో భగవతే వాసుదేవాయ లేదా సంతాన గోపాల మంత్రాన్ని జపించాలి. రాత్రి జాగరణ. ఏకాదశి రాత్రి విష్ణు సహస్రనామ పారాయణ లేదా భజనలతో జాగరణ చేయడం శ్రేష్టం. ద్వాదశి పారణ. మరుసటి రోజు ద్వాదశి ఉదయాన్నే పూజ పూర్తి చేసి బ్రాహ్మణులకు లేదా పేదలకు దానం ఇచ్చి భోజనం చేయాలి. చూశారుగా శ్రావణ పుత్రదా ఏకాదశి మహిమ మరియు వ్రతకథ. ఈ రోజున ఎవరైతే శ్రద్ధాభక్తులతో శ్రీ మహావిష్ణువుని తులసీ దళాలతో పూజించి ఉపవాసం ఉంటారో వారికి సకల సంపదలతో పాటు సంతాన భాగ్యం కూడా కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ పవిత్రమైన సమాచారాన్ని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి వారిపై కూడా ఆ శ్రీనివాసుని అనుగ్రహం ఉండేలా చేయండి.